ప్రభుత్వ భవనాల నిర్మాణాల్లో అవినీతి పరాకాష్ఠకు చేరుకుంది. కమిషన్ల కోసం సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు చేతులు కలిపి నాసిరకం నిర్మాణాలు చేపడుతున్నారు. నిర్దేశిత ప్రమాణాలు పాటించరా లేదా అని చెక్ చేయాల్సిన క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు కూడా పైసల కోసం ఓకే చెప్పేస్తున్నారు. కమిషన్ రూపంలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, నాయకులు సగం సొమ్ము నొక్కేస్తున్నారు. ఇలా నాసిరకంగా కర్నూలు జిల్లా ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇటీవల కూలిపోయింది. 2016లో నేషనల్ హెల్త్ మిషన్ నిధుల కింద 1,20,00,000తో నిర్మించిన ఈ భవనం స్లాబ్ పెచ్చులు ఊడిపోయాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఆసుపత్రిలో వైద్యులకే రక్షణ లేనప్పుడు రోగుల ప్రాణాలకు భరోసా ఏముంటుందని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి 8 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే భవనంపై కప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. గోడలకు పగుళ్లు ఏర్పడి నాణ్యత లోపం కనిపిస్తుంది. 2 గదుల స్లాబ్ కడ్డీలు పూర్తిగా తేలిపోవడంతో ఏ ప్రమాదమైనా జరగచ్చని ఆ 2 గదులను పూర్తిగా మూసివేశారు. క్వాలిటీ మెటీరియల్ వినియోగించలేదని, సిమెంట్ తక్కువ వేసి ఇసుక ఎక్కువ వాడడంతో తక్కువ సమయంలో భవనం శిథిలావస్థకు చేరుకుందంటున్నారు. గత టీడీపీ హయాంలో 2017లో ఈ నిర్మాణం పూర్తయింది. ఈ భవనానికి సంబంధించిన నిధుల్లో కమిషన్లు నొక్కేసిన అప్పటి నేతలు, కాంట్రాక్టర్, ఇంజనీర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కమిషన్లు నొక్కిన వారి చేత ఈ భవనానికి మరమ్మతులు చేయించుకోవాలంటున్నారు. గత టీడీపీ హయాంలో అవినీతి ఏ మేరకు జరిగిందనేది కూలిన ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలిస్తే అర్థమవుతుందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. వైద్య కేంద్రం గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 1,20,00,000 నిధులతో నిర్మించిన ఈ భవనం కూలిపోతున్న అంశమైన సంబంధిత ఇంజనీర్ అలాగే డిఎం అండ్ హెచ్ఓల స్పందన కూడా కానరానటువంటి పరిస్థితి కనపడుతుంది. నేషనల్ హెల్త్ మిషన్ కింద శాంక్షన్ అయిందండి. అమౌంట్ 1.18 ల్యాక్స్ క్రోర్స్ అంటే 118 ల్యాక్స్. అగ్రిమెంటు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 2016, తర్వాత అగ్రిమెంటు 2016 నవంబర్ అగ్రిమెంట్ అయింది. అది 79.77 ల్యాక్స్ అగ్రిమెంట్ వాల్యూ అండి. పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ వచ్చి అక్టోబరు 2017. సో 2007 అక్టోబర్కి వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. అది బిల్డింగ్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. ఫైనల్ బిల్ వచ్చి అక్టోబరు 2017. సో వర్క్ కంప్లీటెడ్ అండి. ఫైనల్ బిల్ కూడా పెయిడ్. నేను వచ్చి ఒక 3 months అయింది. అది ఆ నోటీస్కి వచ్చింది. ఫోటో మేడమే పెట్టింది. మేడమో సారో ఎవరో తెలియదు నాకు. ఫోటో పెట్టారు. అది సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఉండదని ఫోటో పెట్టారు. దానికి పిహెచ్సి మనం ఇప్పుడే నేను వచ్చినప్పటి నుంచి ఏంటంటే సిహెచ్సిలు ఏరియా హాస్పిటల్స్ చేస్తున్నాం. పిహెచ్సి గురించి మనకు ఐడియా లేదు. అది పిహెచ్సి మేము చేయలేదమ్మా, నాకు తెలియదు, కరెక్ట్గా కనుక్కొని చెప్తానని చెప్పినట్టున్నాను. సో ఇది వెరిఫై చేశాను ఈరోజు. వెరిఫై చేసి ఈరోజు తీసుకొని మీకు పీడిఎఫ్ పెట్టాను. ఇప్పుడు మనం దీన్ని రెక్టిఫై చేయాలంటే ఇప్పుడు మన దగ్గర ఫండ్సే ఉండవండి. ఎనీ పిహెచ్సి, సిహెచ్సి, ఏరియా హాస్పిటల్స్ ఏదన్నా ఉంటే వాళ్ళు మొన్న ఏదన్నా వాళ్ళకి షార్టేజ్ ఉన్నటివి, గ్యాప్స్ ఫిల్లింగు ఇలాంటివి ఉంటే ఎస్టిమేట్స్ పంపమని త్రూ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ కింద శాంక్షన్ అయిందండి. అమౌంట్ 1.18 ల్యాక్స్ క్రోర్స్ అంటే 118 ల్యాక్స్. అగ్రిమెంటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి ఏంటంటే 2018లో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏపీహెచ్ఎంఈడిసి వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. అందులో ఒక 2 to 3 రూమ్స్, రూఫ్, ఫ్లోర్ అంతా కూడా బ్రేకప్ అయిపోయింది, కూలిపోయింది. సో మేము పక్కన ఉన్న గవర్నమెంట్ బిల్డింగే ఉంది క్యాంపస్లో, దాన్ని ఎస్టిమేషన్ వేసి అక్కడ పిహెచ్సిని పెట్టాలని చెప్పి, ఓపీ సర్వీసెస్ అందించాలని చెప్పి చూస్తున్నాం. అలాగే మెడికల్ ఆఫీసర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ప్రైవేట్ బిల్డింగ్ కానీ అదర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా సెర్చ్ చేస్తున్నాము. అన్నీ కూడా మా హైయర్ అథారిటీస్కి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మేడంకి కానీ, కమిషనర్ సార్కి, అలాగే కలెక్టర్ మేడంకి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి ఏంటంటే 2018లో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, ఏంటి అప్డేట్స్ ఏంటి? ఈ ప్రభుత్వ భవనాలు అంటే నిర్మించే క్రమంలో అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేదా నాయకులు కావచ్చు, ఏ విధంగా కకృతి పడతారు, ఏ విధంగా కమిషన్లు నొక్కేస్తారు, అంటే నాసిరకంగా ఎలా నిర్మిస్తారు, వాటి పరిస్థితి ఏంటనేది ఏదైతే ఆ కర్నూలు జిల్లా ఆలూరు మండలం కమ్మర్చేడు గ్రామీణ ప్రజలకు, పేదలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఒక సదుద్దేశంతో 1,20,00,000 వెచ్చించి ఈ భవనాన్ని నిర్మాణానికి పూనుకుంటే ఏదైతే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు కావచ్చు, అదే ఏపీ ఎంఎస్ఐడిసి
ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, అదేవిధంగా మెడికల్ హెల్త్ ఆఫీసర్ కావచ్చు, ఇలా అందరూ కూడా చేతులు కలిపి చేతివాటం ప్రదర్శించి కమిషన్లకు కకృతిపడి నొక్కేయడంతో సగానికి సగం సొమ్ము నొక్కేసి ఉన్న సగంలోనే అంటే నాసిరకంగా ఇసుక ఎక్కువేసి సిమెంట్ తక్కువేసి లేదా మెటీరియల్ క్వాలిటీ లేని మెటీరియల్ వాడి ఈ విధంగా నిర్మించడంతో అనతి కాలంలోనే ఈ భవనం కూలిపోయిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ భవన నిర్మాణంలో అప్పట్లో ఏ కాంట్రాక్టర్ ఉన్నారో లేదా అధికారులు ఎవరున్నారో నాయకులు ఎవరున్నారో వాళ్ళకి అంతగా నోటీసులు ఇచ్చి ఈ ఖచ్చితంగా వారి చేత నిధులు రాబట్టి మరమ్మతులు చేయించాలని చెప్తా ఉన్నారు. ఇది ఇలా ఉంటే అంటే ఆ ఆసుపత్రిలో వైద్యులు అక్కడ వైద్యం అందించడానికి లేదా ఆ భవనంలో కూర్చోడానికి భయపడుతున్న పరిస్థితులు, ఎప్పుడు ఏ పెచ్చు చుడుతుందో ఏ గోడ చీలిపోతుందో పునాది కుంగిపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యోగాలు చేయడం కష్టమని డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి స్థానికులైతే డాక్టర్లకే భద్రత లేదు, డాక్టర్ల ప్రాణాలకే రక్షణ లేని పరిస్థితులు. మరి రోగులు తమ ప్రాణాలు లేదా తమ వ్యాధుల బారిన ఇక్కడికి వచ్చి అంటే వైద్యం చేయించుకోవాలంటే వాళ్ళ ప్రాణాలకి భరోసా ఏముంది, గ్యారంటీ ఏముందని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు అంటే ఆల్మోస్ట్ అంటే ఇదే కమర్చిలో మనం ఇటీవల బీఆర్కే న్యూస్ లో కూడా చెప్పుకున్నాం. ఏదైతే రైతు భరోసా కేంద్రం కూడా కట్టారు, అంటే రైతు భరోసా కేంద్రం కట్టి అది 3-4 ఏళ్ళు కూడా కాలే, 3 years కంప్లీట్ కాలే పక్షంలో పునాది రాళ్ళని కుంగిపోయినాయి. అయితే ఒకే గ్రామంలోనే ఈ భవనాలన్నీ కూడా నాసిరకంగా నిర్మించి ఏమిటికి పని రాకుండా ప్రయోజనకరం లేని పరిస్థితుల్లో మనం గమనించవచ్చు. అధికారుల యొక్క ధనదాహం కావచ్చు లేదా కమిషన్ల కకృతి కావచ్చు. క్వాలిటీ ఇంజనీర్లు సాధారణంగా ఏదైతే భవనం కానీ రోడ్డు కానీ నిర్మాణం అనంతరం అంటే క్వాలిటీ ఇంజనీర్లు చెక్ చేసి తనిఖీలు చేసి ఏదైతే నిర్దేశిత ప్రమాణాలు పాటించారా లేదా, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సిమెంట్ కావచ్చు, క్వాలిటీ మెటీరియల్ కావచ్చు ఏ మేర వాడారని వాళ్ళు తూచ తప్పక పరిశీలించాకే అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది, దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే బిల్లులు మంజూరు అవుతాయి. అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లే. ఎవరైతే అంటే వాళ్ళకి ఏదైతే కమిషన్ రూపంలో 5%, 10% కమిషన్ వచ్చేస్తే అన్నిటికీ ఓకే అంటూ సంతకాలు పెట్టి ఇచ్చేసిన పరిస్థితి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తే మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే అధికారులకు కూడా అంటే నాయకులు కూడా సపోర్ట్ చేస్తూ అధికారులకు వెన్ను తట్టడం వల్ల ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు లేదా ఇతర వైద్య అధికారులు కావచ్చు వీళ్ళు కూడా బరి తెగించి ఇక్కడ నాణ్యత లోపానికి కారణమైనట్లు లేదా నాసిరక నిర్మాణకు వారు పరోక్షంగా సహకరించినట్లు మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద గ్రామాలలో రైతు భరోసా కేంద్రం అదే విధంగా ఆరోగ్య కేంద్రం ఈ రెండు కూడా ప్రజలకు ఎంతో ముఖ్యమని చెప్పి గత ప్రభుత్వాలు కావచ్చు భావించి నిర్మాణాలు చేపట్టారు. లక్షలు కోట్లు వెచ్చించి అంటే ప్రజా సొమ్ము, ప్రభుత్వ సొమ్ము, ప్రజా సొమ్ము కాబట్టి ఇదంతా కూడా కొందరు స్వార్థపరుల చేతిలోకి వెళ్ళడం, అదే విధంగా కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాల్సిన ఈ భవనాలు కూడా అనతి కాలంలోనే శిథిలమవుతున్న పరిస్థితి అందరిలో ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. బసవరాజు, అలాగే ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు నాసిరకం మెటీరియల్ ఇవ్వడం వల్లే స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ భవనం శిథిలావస్థకు చేరుకుందనేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఈ నాసిరకం మెటీరియల్ కాంట్రాక్టర్లు నిర్మించారనే ఆరోపణలు వినపడుతున్నాయి. దీనిపైన ఏం చెప్తారు? ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రథమంగా ఏదైతే ఏపీఎంఎస్ఐడిసి అధికారుల మధ్య కావచ్చు లేదా ఆర్ఎండ్బి అధికారుల మధ్య కావచ్చు ఈ భవనం ఎవరు నిర్మించారు అనేది చెప్పడానికి కూడా చాలా రోజులు పెట్టింది. బీఆర్కే న్యూస్ ప్రతినిధిగా మనం అక్కడ వెళ్ళి సంప్రదించినప్పుడు వాళ్ళలోనే క్లారిటీ లేదు. తర్వాత నేను అంటే ఒక ప్రతినిధి లేదా ఒక ఛానల్ వాళ్ళు వస్తే కూడా మీరు కరెక్ట్ సమాధానం ఇవ్వరని నేను కొంచెం గొంతెత్తి అడిగిన నేపథ్యంలో ఏదైతే ఏపీఎంఎస్డిసి ఐడిసి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ గారు స్పందిస్తూ అప్పుడు నాకు ఈ బిల్డింగ్ కు సంబంధించిన ఒక రిపోర్ట్ నాకు ఇవ్వడం జరిగింది. అయితే అప్పటిదాకా వాళ్ళు కూడా దీనిపైన అంటే ఎంత నిద్రమత్తులో ఉన్నారో లేదా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మనకు తెలుస్తా ఉంది. ఆర్ఎండ్బి వాళ్ళ మీద చెప్తుంటే ఆర్ఎండ్బి వాళ్ళు ఏపీఎంఎస్ ఐడిస్ మీద చెప్తా ఉన్నారు. సో అధికారుల మధ్య ఇలా అంటే గతంలో జరిగిపోయింది, మాకు సంబంధం లేదు, ఇప్పుడు ఏం చేయలేము అనే పరిస్థితుల్లో వాళ్ళ సమాధానం ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రోగులకు ఉపయోగపడాలి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో తక్షణ మరమ్మతు చర్యలు చేపట్టాలి కదా. ఈ అంశంలో ప్రభుత్వ అధికారులుగా వాళ్ళు స్పందించకపోతే ఎలా అనే వాళ్ళ ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకి లేకుండా పోతుంది. మెడికల్ వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టాలని ఏపీఎంఎస్ ఐడిసి వాళ్ళు చెప్తున్నారు. ఏపీఐఎస్ ఎంఐడిసి వాళ్ళే ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ఒక ప్రతిపాదన తయారు చేసి వాళ్ళు మరమ్మతులు చేయాలని మెడికల్ వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ఎవరు చేయాలి అంటే అధికారులు లక్షల జీతాలు తీసుకుంటూ ఒకరికొకరు నెపం మోపుకుంటూ ఇలా నిర్లక్ష్యం చేస్తే అక్కడ ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు లేదా వైద్య సేవలు అందకపోతున్నాయి. మరి దీనికంతా ఎవరు కారణం? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? జిల్లా కలెక్టర్ వారు ఏం చేస్తున్నారు? తక్షణ చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ ఈ విషయమై స్పందించి ఏదైతే డిఎంఎన్హెచ్ అధికారులు కావచ్చు లేదా ఏపీఎంఎస్ ఐడిసి వాళ్ళని కావచ్చు
వీళ్ళంతా కూడా చర్యలు తీసుకొని ఇది తక్షణ మరమ్మతులు చేపట్టి ఈ ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరింది, భయాందోళన మధ్య ఉంది. దీన్ని మరమ్మతులు చేపట్టి అంటే రోగులకు, ఆ గ్రామస్తులకు ప్రయోజనకరంగా ఉండేగా మళ్ళీ ఏదైతే మూతపడిన 2 రూములు తెరుచుకునే విధంగా అక్కడ కూడా సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆగ్రహిస్తున్నారు, కోరుతున్న పరిస్థితి. మరి అవినీతి ఆరోపణలపైన అయితే ఖచ్చితంగా స్థానికులు మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఎవరైతే సొమ్ము నొక్కేశారో వాళ్ళ నుంచి రికవరీ చేసి వాళ్ళ ద్వారా ఈ మరమ్మతులు చేపట్టాలి. ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు అంటే ఒకవేళ 2 ఇయర్స్ పీరియడ్ లోనైతే ఏదైతే సదరు కాంట్రాక్ట్ పైన చర్యలకు అవకాశం ఉంటుంది. 2 ఇయర్స్ దాటిపోయింది కాబట్టి మనం ఏం చేయాలని ఏదైతే ఎస్సీ గారు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం అనుకుంటే 2 ఇయర్స్ అయినా 8 ఇయర్స్ అయినా కూడా సంబంధిత అప్పటి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు కావచ్చు లేదా సదరు కాంట్రాక్టర్లు కావచ్చు నోటీసులు ఇచ్చి పిల్లంపించి కొంత శాఖపరమైన చర్యలు చేపట్టి ఈ మరమ్మతులు చేపడితే ప్రజలకు ఉపయోగం ఉంటుందని గ్రామస్తులు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అయితే ఒకటి మనం గమనిస్తున్నాం, ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష కూడా ఆరోపించారు. అంటే గత తేదేపాయంలో ఏదైతే అవినీతి అక్రమాలు ఏ మేరకు జరిగాయి, ఈ శిథిలావస్థకు చేరిన ఈ బిల్డింగ్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మరి తెలుగుదేశం పార్టీలోనే అప్పటి నాయకులు, అధికారులు కూడా ఇలా ప్రజాస్వామ్యం నొక్కేసి భవన నిర్మాణంలో నాసిరకంగా నిర్మించారు. ఈ నిర్మాణాలతో ఎప్పుడు కూలుతాయో తెలియదు, ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ప్రమాదం జరిగితే దీనికి బాధ్యులు ఎవరు, అప్పుడు ఎవరిని బాధ్యులు చేయాలి? ఒకవేళ సొంత ఇల్లు అయితే లేదా సొంత మన అవసరాలు అయితే మనం ఇట్లే చూసుకుంటామా అని ఆయన కూడా ఆగ్రహం బసవరాజు, అలాగే ఒక భవనం కాంట్రాక్టర్లు దక్కించుకుంటే దాన్ని కన్స్ట్రక్షన్ చేపట్టడానికి ఎస్టిమేషన్ బ్లూ ప్రింట్ అనేది ఇంజనీర్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి సమయాల్లో ఒక భవనాన్ని నాసిరకం మెటీరియల్ వాడి 7 సంవత్సరాలు పూర్తి కాకముందే ఈ భవనం పెచ్చులు ఊడడం, అక్కడ నిత్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాబట్టి రోగులు నిత్యం ఆరోగ్య కేంద్రానికి వస్తుంటారు. ఇట్లాంటి సమయాల్లో ఈ భవనం కూలిపోవడం చూసి రోగులు కూడా వచ్చే అవకాశం లేదంటారా ఆసుపత్రికి? అలాగే వైసీపీ ఎమ్మెల్యే కూడా, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎవరైతే 2015లో కాంట్రాక్ట్ దక్కించుకున్నారో వాళ్ళే ఈ భవనానికి మరమ్మతులు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? మున్సిపల్ అధికారులకు కానీ, డిఈకి కానీ, ఏఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏమైనా నోటీసులు ఇచ్చారంటారా? ఇప్పటిదాకా నోటీసులు ఇచ్చిన పరిస్థితి లేదు. అధికారులు కూడా చూశారు, వచ్చారు, అంతేగాని దానిపైన ఒక నివేదిక తయారు చేసి లేదా ఒక పై అధికారులకు ఒక లెటర్ పెట్టిన దాఖలాలు మనకు కనిపించట్లే. ఏదైతే మెడికల్ అధికారులు కావచ్చు లేదా ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు ఒకరిపైన ఒకటి చెప్పుకుంటున్నారు. బట్ అక్కడ ఏదైతే రోగులు వస్తున్నా అంటే నిత్యము చాలా మంది రోగులు వస్తారో అనేక సమస్యలతో వచ్చిన వాళ్ళకి అంటే ఇంత కోట్లు పెట్టి కట్టిన భవనంలో సేవలు అందించే అవకాశం అయితే కనిపించట్లే. అంటే బయటనే సేవలు అందిస్తూ ఏదైతే చెట్ల కింద లేదా ఆరు బయట ప్రాంగణంలో కూర్చొని వైద్యులు కూడా వాళ్ళ పరీక్షిస్తున్న పరిస్థితి. అంటే లోపల పెచ్చులు ఉడుతున్నాయి లేదా అది పడిపోతుంది కాబట్టి వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నారు. ఏదైనా జరగరాని జరిగితే అప్పుడు రోగులకి తర్వాత వైద్యులకి నష్టం కాబట్టి ఆరు బయట ప్రాంగణంలో వైద్య సేవలు అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. మరి ప్రభుత్వం చెప్తా ఉంది ప్రజల సంక్షేమము, ప్రజలకు ఆరోగ్యమే ముఖ్యము, సామాన్య ప్రజల్ని కాపాడడమే లక్ష్యం అని చెప్తా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమంలో ఇప్పుడు ఈ భవనం కూలి కూడా 4 రోజులుగా వస్తుంది, ఇప్పటికీ అతిగతి లేకుండా పరిస్థితి. వెంటనే మరమ్మతులు చేపట్టి ఎక్కడ ఏం జరిగింది పొరపాటు అంటే ఎలాంటి నష్టం వాటిల్లింది దీన్ని చూసి సత్వరమే, ప్రధానంగా వర్షాకాలము, ఈ వర్షాకాలంలో అంటే మనం చూస్తా ఉన్నాం గత 4 రోజుల పైనే ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాకాలంలో అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు బయట ఎలా కూర్చుంటారు, వచ్చే రోగులు బయట ఎలా ఉంటారు, తడిసిపోతారు కదా. ఇంత బిల్డింగ్ పెట్టుకొని ఈ బిల్డింగ్ లో ఎందుకు మరి చర్యలు తీసుకుని దీన్ని మరమ్మతు చేయలేదు అనేది ఏ అధికారికి కూడా స్పందించలేదు, ఏ అధికారి చర్యలు తీసుకునే పరిస్థితులు అయితే మనకి కనిపించలేదు. సరే, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే బీఆర్కే న్యూస్ ద్వారా ఈ వార్తని మనం ఏదైతే హైలైట్ చేస్తున్నామో కనీసం ఈ మన బీఆర్కే న్యూస్ కు స్పందించి అధికారులు అయితే తక్షణం అక్కడ చర్యలు తీసుకొని అంటే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి చేయాల్సిన అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బసవరాజ్.